ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, అదృష్టం ఉన్నవారికే ఈ పిలుపు, ఈ తమలపాకుని అందుకో బిడ్డ, కోరిన వరాలు దక్కుతాయి, కోటి కాంతులు నీ గుమ్మం ముందు ఉంటాయి అని బాబా గారు ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఎవరైతే ఈ మంగళవారం రోజున బాబా గారు చెప్పిన విధంగా తమలపాకుని ఎవరైతే అందుకుంటారో అందరి అదృష్టం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా బాబా గారు మనకు అందిస్తున్నారండి. బాబా గారు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే చెబుతారు. ఎక్కడైనా తప్పు చేస్తే మంచి దారిలో వెళ్ళు అని చెప్పి బాబా గారు ఏదో ఒక రూపంలో సందేశం అయితే ఇస్తూ ఉంటారు. మనం చేసే తప్పులు మన ఇంట్లో తల్లిదండ్రులకు కానీ లేదా మన కుటుంబ సభ్యులకు కానీ తెలుస్తాయో లేదో తెలియదు, కానీ నీ మనస్సాక్షికి, అంటే నువ్వు చేసే తప్పు నీ మనస్సాక్షికి తప్పకుండా తెలుస్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు అని నిన్ను హెచ్చరిస్తుంది. అలాంటప్పుడు ఎందుకు తప్పు చేస్తావు? కాబట్టి ఎక్కడైనా ఎవరినైనా మాట్లాడే ముందు, ఒకరిని ఒక మాట అనే ముందు ఒకసారి ఆలోచించు. నేను అంటున్నది కరెక్టా కాదా అన్నది గుర్తించు. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుని పదే పదే చేస్తే దానికి సరైన మూల్యమైతే నువ్వు ఆ భగవంతుడికి చెల్లించక తప్పదు. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా ఎవరైతే ఆ భగవంతుడిని ఎప్పుడూ కొలుస్తూ ఆరాధిస్తూ నిత్యం స్మరిస్తూ ఉంటారో అలాంటి వారి వెంట ఆ భగవంతుడు అడుగడుగునా ఉంటాడు. ఎందుకంటే వారు అనునిత్యం ఆ దైవాన్ని నమ్ముకొని బ్రతుకుతూ ఉంటారు. ఏ చిన్న కార్యం చేసినా, ఏ చిన్న పని తలపెట్టినా కూడా వారు ముందుగా దైవాన్ని స్మరిస్తారు. అలాంటి వారికి ఎన్నడూ కూడా అపజయాలనేవి ఉండవు. వారి జీవితంలో విజయాలే సొంతమవుతాయి. సంతోషం మాత్రమే దగ్గరవుతుంది. తల్లి, నీలో ఉన్న భయాలన్నీ పోగొట్టడానికే ఈ రోజు ఆంజనేయ స్వామి రూపంలో నీకు అభయం ఇస్తున్నాను. అన్నింటిలోనూ విజయాలు నీకు సొంతమవుతాయి. నువ్వు ఏ జన్మలో చేసిన పాపపుణ్యాలో తెలియదు, కానీ ఈ జన్మలో నువ్వు కర్మానుసారంగా అనుభవిస్తున్న ఈ కష్టం అనుభవించక తప్పదు. కాబట్టి దీనిని ఓపికతో, ఎంతో శ్రద్ధా భక్తితో అనుభవిస్తూ ఉండు. నీ జీవితంలో ఎప్పుడూ కూడా ధర్మాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉండు. ధర్మమే ఎప్పుడూ కూడా గెలుస్తుంది. ధర్మాన్ని గెలిపించిన వాడు దైవాన్ని చేరుకోక తప్పదు. దైవ అనుగ్రహంతోనే ధర్మం అనేది నడుస్తుంది. కాబట్టి నువ్వు ఏ తప్పు చేసినా కూడా నీ ఇష్ట దైవంతో చిన్న క్షమాపణ చెప్పుకుంటే చాలు. ఇంతవరకు నువ్వు చేసిన తప్పులన్నీ కూడా కరిగిపోయేలా నేను చేస్తాను. నువ్వు నా బిడ్డవి, నన్నే నమ్ముకున్నావు. నన్ను చూడనిదే నీకు రోజు గడవదు. ఎప్పుడూ కూడా సాయి నామాన్ని పలుకుతూ ఉంటావు. సాయి ధ్యాసలోనే ఉంటావు. నన్నే స్మరిస్తూ నా నామం పలుకుతూ నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటున్నావు. అయినా సరే బాబా, నా కష్టాలైతే ఇంతవరకు తీరటం లేదు. ఎన్నోసార్లు నీకు మొక్కాను, నీ మందిరానికి వచ్చాను, నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను బాబా. అయినా నా బాధ తగ్గటం లేదు. నాకు ఓదార్పుని ఇవ్వడానికి నువ్వు వస్తావు కదూ అని నా బిడ్డ ఆశగా ఎదురు చూస్తుంది. తల్లి, ఏది చేసినా ఏది చెప్పినా కూడా అంతా నీ మంచి కోసమే. నన్ను నమ్ముకున్న నా బిడ్డలు ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటాను. తల్లి, ఒకవేళ పనిలో పడి నువ్వు మరిచినా కూడా నేను మరవను. ఎందుకంటే నువ్వు పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నావు. ఆ సమయంలో నీకు కనబడి నేను ఇబ్బంది పెట్టను. నీకు కావలసింది సంతోషం. ఈ బాబాకు కావలసింది కూడా అదే. నేను ఎవరి నుండినైనా ₹1 దక్షిణ తీసుకుంటే దానికి 10 రెట్లు తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. నేనెప్పుడు ఏది ఊరికే తీసుకోను. నువ్వు పెట్టే నైవేద్యం వల్ల నీకు తెలియకుండానే కొన్ని జీవుల కడుపు నింపుతున్నావు. అది నీకు ఎంతో ఆనందాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే నీకు తెలియకుండానే కొన్ని జీవుల ఆకలిని తీరుస్తున్నావు. అది నేను ఎంతో సంతోషిస్తున్నాను.
జ్ఞాన మార్గం రామఫలం లాంటిది, భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలం సేవించడం లాంటిది అని కించెంతైనా నీ బాధ నుండి నువ్వు దిగులు పడనక్కర్లేదు. ఎల్లప్పుడూ ఆనంద భరితురాలై ఉండు. మరణం వరకు ఏ చింత పెట్టుకోవద్దు. ప్రపంచం చాలా చెడ్డది. మనుషులు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఎవ్వరూ లేరు. పూర్వం పవిత్రంగా విశ్వసనీయంగా ఉండేవారు. ఇప్పుడు వారు అవిశ్వాసులుగా చెడు ఆలోచనలకు బద్దులై ఉన్నారు. ఇతరులు అన్నవేవి కూడా మనసులో పెట్టుకోవద్దు, పట్టించుకోవద్దు. నీ అనుభవాన్నే అంటి పెట్టుకుని ఉండు. ఇప్పుడైనా నీ మనసులోని ఆలోచన తరంగాలు శాంతింప చేసుకో. విశ్వాసంతో సహనం కలిగి ఉండే వారిని ఆ శ్రీమన్నారాయణుడు తప్పకుండా రక్షిస్తాడు. రేపు ఒకనాటికి చావబోయేవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు చేస్తూ ఉంటారు. వారు నాకెంతో బాధను కలిగిస్తారు. తల్లి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇది నీ మనసులో నాటుకుపోవాలి. పంది మలాన్ని ఎంత ప్రీతిగా తింటుందో చూసావా? సాటి వారి గురించి అపవాదులు కల్పించడం కూడా అలాంటిదే. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే అలా చేస్తే మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా వారికి, వారి పాపం మనకు చెందుతుంది. తల్లి, ఈ గురువు కోసం ఒక్కటి ఇచ్చి చూడు, నీకు 100 తిరిగి ఇస్తాడు. ఇది ఎప్పుడు నువ్వు మనసులో పెట్టుకోవాలి. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాదు, తన శరీరం గురు సేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారమూ లేదని తలచి చేసేదే నిజమైన సేవ. అలాంటి వారే నిజమైన శిష్యులు. ఆత్మ జ్ఞానానికి నిరంతరం ధ్యానం ఎంత అవసరమో ధ్యానం వలన మనసు స్థిరమవుతుంది. సర్వగతుడైన ఈశ్వరుని యందు మనసు నిలపడమే పరమార్థం. ఇది కుదరకపోతే నా ఆకృతిని అహర్నిశలు నీ మనసులో నిలుపుకో. నీ మనస్సు ఆ ఒక్క రూపాన్నే పొందుతుంది. ధ్యానించు. అప్పుడు నువ్వు కోరింది నీకు దక్కుతుంది. ఇతరులను మనస్సులో కూడా ద్వేషించకూడదు. హత్య, శత్రుత్వం, రుణం వీటి ఫలితం అనుభవించక తప్పదు. నిన్ను దయతో 7 సముద్రాలు దాటిస్తాను. నువ్వేమీ దుఃఖించవద్దు. తల్లి, నా మాటలు ఎవ్వరైతే గుర్తుంచుకుంటారో వారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. నువ్వు గర్వము, అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలో నన్నెప్పుడూ కూడా శరణు వేడు. తల్లి, ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ మనసులో ఈ సాయి నామాన్ని పలుకు. నీకు అసాధ్యం అనిపించేది ఏదైనా సరే నేను సాధ్యం చేసి చూపిస్తాను. నేను దాన్ని పూర్తి చేస్తాను. ఈ రోజు నా మీద నమ్మకంతో ఈ తమలపాకుని అందుకున్నావు. తమలపాకులో శ్రీ ఆంజనేయ స్వామి కనిపిస్తున్నాడు. అంటే ఈ మంగళవారం నాడు సాక్షాత్తు శ్రీ హనుమంతుడి రూపంలో నేనే నీతో చెబుతున్నానమ్మా. అలా చూస్తూ ఉండు తల్లి, నీకు నీ సాయినాథుడే కనిపిస్తాడు. నువ్వు ఎటువంటి ఆందోళన చెందకుండా నీకు సంతోషాన్నిచ్చే పనిని చేస్తూ ఉండు. దైవం నీ పట్ల ఎంతో దయగా ఉంటుంది. ఎప్పుడూ కూడా నాకు నా గురువు ఏ విధంగా సహాయపడతాడో నీకు కూడా నీ గురువు ఆ విధంగానే సహాయపడతాడు. భగవంతునికి తన కర్తవ్యం బాగా తెలుసు. ఆయన పనులలో మనం కల్పించుకోకూడదు. ఏ సమయానికి నీకు ఏమివ్వాలో ఆయన ముందే నిర్ణయించి పెట్టాడు. దానిని ఎవ్వరూ కూడా మార్చలేరు. ఇప్పుడు నువ్వు ఎంత పాకులాడినా కూడా జరిగేది జరగకపోవదు. నీ మనస్సాక్షిగా హృదయపూర్వకంగా నీ గురువును ఆరాధించు, ప్రేమించు. ఆయన శరణాగతి వేడుకో. భక్తితో వారి పాదములను మ్రొక్కు. ఇట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నువ్వు కూడా దాటలేని భవసాగరము లేదు. తల్లి, జాతకాలు నమ్మవద్దు. నా భక్తులపై నేను చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై ఏ విధంగా చూపిస్తుందో ఆ విధంగా ఉంటుంది. నా భక్తుల మీద నా అనుగ్రహం తప్ప ఏ గ్రహాల ప్రభావము కూడా ఉండదు, ఉండనివ్వను. ఏ విధంగా గోదావరి నది తనను చేరిన జలాలను సముద్రానికి చేరుస్తుందో అలాగే నేను మీ నమస్కారాలను నా గురువుకు అందేలాగా చేరుస్తాను. నేను నీలోనే ఉంటాను. భయం వద్దు. నిన్ను రక్షించడానికే ఈ రోజు ఆంజనేయుడి రూపంలో నీకు దర్శనమిస్తాను తల్లి. ఈ రోజు నువ్వు చేసిన తప్పులన్నింటినీ క్షమించడానికి ఒకే ఒక్క మార్గం చెప్తాను. దానిని నువ్వు అనుసరించినట్లయితే తప్పకుండా నీలో ఆత్మస్థైర్యం అనేది బలపడుతుంది. ఇతరులు
నిన్నెంతగా నిందించినా కూడా నువ్వు కఠినంగా జవాబు ఇవ్వవద్దు. అట్టి వారికి నీవెల్లప్పుడూ ఓర్చుకొని ఉండినచో నిశ్చయముగా నీకు సంతోషమే కలుగుతుంది. ఎవరైతే వారి ప్రేమకు నన్నే లక్ష్యంగా చేసుకుంటారో వారు నదీ సాగరంలో లీనమైనట్లుగా నాలో కూడా లీనమవుతారు తల్లి. నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు నా బిడ్డల చెంత ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాయి. అవి మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తాయి. మనఃపూర్వకంగా నా శరణు గోరి వచ్చితే నా సమాధి కూడా మాట్లాడుతుంది. బాబా, నేను తప్పు చేశాను, నువ్వు నా దగ్గర ఉండవేమో అన్న ఆందోళన పడవద్దు తల్లి. నా ఎముకలు మాట్లాడవచ్చు, మీ క్షేమమును కోరవచ్చు. ఎందుకంటే నా బిడ్డ తప్పు చేస్తే దండించడానికి నాకు తండ్రి స్థానాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ చనువుతోనే నీకు అన్ని సంతోషాలు తీసుకురావడానికి ఈ మార్గాన్ని ఇస్తున్నాను. తల్లి, ఈ రోజు ఆంజనేయుడి రూపంలో నీకు అభయాన్ని ఇస్తున్నాను. ఒకే ఒక్క క్షమాపణ చెప్పు. నీలో ఎంత ఆత్మస్థైర్యం నిండుతుందో, ఎంత బలపడుతుందో ఆ ఆంజనేయ స్వామి రూపంలో ఆయనలో ఉన్న కొంత శక్తి, ధైర్యాన్ని నీకు అందిస్తాను. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఒక చిన్న పని చెయ్యి తల్లి. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ బాబా ఎందుకు ఈ విధంగా చెప్పాడు అన్నది. నీలో ఆత్మస్థైర్యం నింపడానికే ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చింది అని బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. బాబా గారి మీద నమ్మకంతో, శ్రద్ధ, భక్తితో బాబా గారు చెప్పిన విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అదృష్టంతో ఈ తమలపాకుని అందుకున్నారు. కోరిన వరాలు దక్కించుకోబోతున్నారు. మరి బాబా గారు చెప్పిన విధంగా కోటి కాంతులు మన వాకిట్లో కురవాలి అంటే ఈ రోజు రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక తమలపాకు మీద కేసరి చందనంతో శ్రీరామ అని రాసి ఈ రోజు మీ పూజలో హనుమాన్ పాదాల దగ్గర ఉంచమని నిన్నటి వీడియోలో చెప్పాను. ఎవరైతే అలా చేశారో ఆ తమలపాకుని తీసుకుని రాత్రి పడుకునే ముందు శ్రీరాముని శ్లోకం మనసులోనే చెప్పుకుంటూ మీ సంకల్పం చెప్పుకోవాలి. ఇలా కనీసం అంటే 10 నిమిషాలు కూర్చుని ధ్యానం చేసుకోవాలి. శ్రీరాముని ఎందుకు ధ్యానం చేయాలి అంటే హనుమంతుడికి ఎంతో ఇష్టం. శ్రీరాముని ఎవరైతే కొలుస్తారో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు. కాబట్టి హనుమాన్ నామాన్నే కాకుండా శ్రీరాముని నామాన్ని కూడా పలకండి. శ్రీరాముని యొక్క ఏ చిన్న మంత్రమైనా సరే మీరు 10 నిమిషాలు కూర్చొని ధ్యానం చేసుకున్నట్లయితే మీలో ఆత్మస్థైర్యం బలపడుతుంది. అలాగే కోరిన వరాలు కూడా దక్కుతాయి. కోటి కాంతులు మీ ఇంట్లో వెలుస్తాయి. అదృష్టం పట్టబోతుంది. ఎందుకంటే బాబా గారు ఇచ్చే సందేశం చాలా అద్భుతమైనటువంటిది. ఇది ఈ సాయంకాలం వేళ ప్రయత్నం చేయవచ్చు, లేదంటే రాత్రి పడుకునే ముందు ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ కుదరని వారు ఈ రోజు మిస్ అయిన వాళ్ళందరూ కూడా శనివారం రోజు ఉదయం, లేదంటే రాత్రి పడుకునే వేళ, లేదంటే సాయం సంధ్య వేళ మీరు ఈ చిన్న పనిని చేసుకోవచ్చు. ఆ తమలపాకుని ఏం చేయాలి అని మీకు డౌట్ రావచ్చు. దానిని ఎక్కడైనా పారే నదిలో వేయవచ్చు, ఎక్కడైనా తొట్టిలలో నీళ్ళల్లో వేయవచ్చు. ఇలా చేస్తే తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా, ఏ ఆటంకాలైతే ఉన్నాయో మీ జీవితంలో అవన్నీ తొలగిపోతాయి. ఒకవేళ తప్పులు చేసి ఉంటే మన్నించమని చేసే ప్రయత్నం అండి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.